క్రీస్తు ప్రేమకు పాత్రులైన ప్రియ దేవుని సంగమా, మీరంతా కూడా దేవుని మహాకృపను బట్టి బాగున్నారని నమ్ముచున్నా. రండి, ఈరోజు మన ఆత్మీయ లాభం కొరకు ఏర్పరచుకున్న దేవుని వాక్యము నిర్గమకాండము 34వ అధ్యాయం దాని యొక్క 7 నుంచి 21 వచనాలు, క్షమించండి 27 నుంచి 35 వచనాలు మనము, అదే రీతిగా మార్కు రాసిన సువార్త కొత్త నిబంధన నుంచి 9వ అధ్యాయము దాని యొక్క 2 నుంచి 8 వచనాలు మనం ఆధారంగా ఈరోజు సందేశాన్ని మనం ధ్యానించబోతున్నాం. మనము ధ్యానించబోతున్న అంశం, గడిచిన దినాల నుంచి ధ్యానించబోతున్న అదే శిలువకు ఎవరైనా యేసుక్రీస్తు యొక్క చివరి ఘట్టం, లేకపోతే చివరి దశ, లేకపోతే శిలువకు ముందు జరిగిన సంఘటనల విషయంలో మనం ధ్యానిస్తున్నాం. దాంట్లో ఇవాళ దినము క్రీస్తు యొక్క రూపాంతరం అనే విషయాన్ని మనము ధ్యానించబోతున్నాం. ప్రేమని నేను బిడ్డరా, నిన్నటి దినాన్న ఆ యొక్క జటమాంస స్త్రీ అంటే ఆయన యొక్క అభిషేకం గురించి చూసుకున్నాం. మొన్నటి దినాన ఆయన యొక్క మరణం గురించి మున్సూచన ఏ విధంగా చెప్పారో దాని విషయంలో మనం ధ్యానించాం. ఈరోజు అదే కూడా చివరి దశలో ఆయన యొక్క రూపాంతరం అనే విషయంలో ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. చూడండి ప్రేమ దేవుళ్ళారా, ఈరోజు మనం పరిశీలించే విషయం చాలా లోతైనది, చాలా ఆత్మీయ రీతిగా చాలా అంటే అనేక సత్యాలను మనకు తెలియజేసేదిగా ఉంది. శిలువబడిన యేసుక్రీస్తు యొక్క చివరి ఘట్టం ఈ రూపాంతరం లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్ అనే విషయాన్ని మనం చూస్తున్నాం. నిర్గమకాండం 34వ అధ్యాయంలో ఇశ్రాయేల్ ప్రజలు మనందరికి తెలిసిన విధంగా ఆ యొక్క బంగారు దూడను చేసుకుని పాపంలో పడిపోయిన తర్వాత దేవుడు మోషేతో మళ్ళీ నిబంధన అక్కడ స్థాపించినట్టుగా మనందరికీ తెలిసిన విషయం. ప్రేమ దేవుడారా, మోషే దేవుని సన్నిధిలో నుండి దిగి వచ్చినప్పుడు అక్కడ ఆయన ముఖం ఏమైంది? దేవుని మహిమతో ప్రకాశించినట్లుగా మనము వాక్యంలో చూస్తున్నాం. మార్కు 9లో కూడా ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారు తన శిష్యులను వెంటబెట్టుకుని రూపాంతరం కొండపైకి తీసుకెళ్ళిన తర్వాత ఆ యొక్క మహిమను ఆయన ప్రత్యక్షంగా చూపించినట్లుగా మనము చూస్తున్నాం. చూడండి, ఇది శిలువకు ముందు జరిగినటువంటి సంఘటన. శ్రమకు ముందు ప్రియమైన బిడ్డలారా మహిమను చూపించినట్లుగా దేవుడు మనకి ఇక్కడ చూస్తున్నాం. ముఖ్యమైన సత్యం ఏంటంటే, పాత నిబంధనలో మహిమ ఇక్కడ ఏం చేస్తూ ఉంది? కేవలం ఒక ప్రతిబింబంగా ఉంది. పాత నిబంధనలోని మహిమ ప్రతిబింబానికి సమానం. అదే రీతిగా కొత్త నిబంధనలోని మహిమ దీనికి రూపాంతరానికి సమానంగా మనకి ఇక్కడ చూపిస్తూ ఉందండి. గమనించండి, ప్రతిబింబించే మహిమ మొదటిది. మన పాత నిబంధన ధ్యానించుకుని ముందుకు మళ్ళీ కొత్త నిబంధనకు వద్దాం. ప్రతిబింబించే మహిమ అనుభవం ఏంటంట? అది ఎవరి అనుభవం? మోషే అనుభవం. ఇక్కడ చూసినట్లయితే నిర్గమకాండం 34:29 వచనంలో దేవుడు వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. మోషే సినాయి కొండ దిగుచుండగా శాసనంలో గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండిను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. ఇక చూడండి, లోతైన సత్యాలు మనం తెలుసుకున్నట్లయితే ఈరోజు మొట్టమొదటిగా మహిమ అది దేవుని సన్నిధి నుండి వచ్చేదిగా ఉందని మనం గ్రహించాలండి. 33వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అదే నిర్గమకాండ అధ్యాయం 33:11 మనం చూసుకున్నట్లయితే ఇలా వాక్యం సెలవిస్తూ ఉందండి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాళెంలోనికి దిగి వచ్చుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారం నుండి వెలుపలికి రాలేదు. ఇక్కడ ఏమర్థమవుతుంది? మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. దాని అర్థం ఏంటి? దేవుని సన్నిధి ప్రత్యక్షంగా మోషేతో సంబంధం కలిగి, అంటే దేవునితో సంబంధం కలిగిన ఇక్కడ మోషే జీవితాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. దేవుడు మోషేతో స్నేహితుతో మాట్లాడినట్లు మాట్లాడుతూ ఉందని చెప్తుంది. ప్రేమ దేవుడారా, ఉదాహరణ మీకు చెప్పాలంటే ఇక్కడ చంద్రుడు సూర్యుని ఇక్కడ చూడండి, చంద్రుడు సూర్యుని కాంతిని ప్రతిబింబించేవాడిగా ఉన్నాడు. అవునా? మనందరికి ఎవరైతే ఫిజిక్స్ సైన్స్ చదివి ఉంటారో ఖచ్చితంగా ఈ మాట తెలిసి ఉంటుంది. అదే రీతిగా మోషే కూడా దేవుని మహిమను ఇక్కడ ప్రతిబింబించే వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడండి. నేను చాలా లోతుగా వెళ్తలేదు, చూసుకోండి. తర్వాత 2 విషయంలో అది కేవలం ఎలాగైనటువంటిది? తాత్కాలికమైన మహిమగా కనపడతా ఉందండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో మనకి ఈ మాటను స్పష్టంగా అపోస్తలుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. 2 కొరింథీ 3వ అధ్యాయం 7వ వచనం. మరణకారముగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకు మోషే ముఖం మీద ప్రకాశించిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇజ్రాయేలీయులు అతని ముఖమును తిరిగి చూడలేకపోయిరి.
ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదయ్యుండును అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మరణ కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించిన ఆ మహిమ తగ్గిపోవునదైనను అంటున్నాడు. అంటే ఏంటిది? ఇక్కడ ఈ మహిమ అది నిలకడగా ఉండేది కాదు. మోషే పైన ఏదైతే ప్రకాశించిన మహిమ అది నిలకడగా ఉండేది కాదు, క్రమంగా తగ్గేదిగా ఉంటుందని మనం గ్రహించుకోవాలి. మూడోది చూసినట్లయితే ముఖం పైన ముసుగు. ఇది దేనికి సూచన అంటే ముఖం పైన ముసుగు అంధత్వానికి, ఆధ్యాత్మిక అంధత్వానికి సదృశ్యంగా ఉందండి. ఇక్కడ నిర్గమకాండం 34:33 వచనంలో మనం చూసుకున్నట్లయితే ప్రేమదేవుడరా, ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? తిరిగి కిందకి వచ్చినప్పుడు చూడండి, మోషే వారితో మాటలు చెప్పుడు చాలించిన తర్వాత తన ముఖం మీద ముసుగు వేసుకునేను అని వాక్యం సెలవిస్తూ ఉందండి. అంత మాత్రమే కాదు, ఎందుకంటే ఆ ప్రజలు ఆ మహిమను వారు అక్కడ నేరుగా చూడలేకపోయిన వారు ఏం చేశారు? అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? తన పైన ముసుగు వేసుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. 2 కొరింథీయులకు 3:14 చూసుకున్నట్లయితే అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్న 3:14 మనం ఇంకొక మాట దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరియు వారి మనస్సులు కఠినములైన గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడనని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది అంటున్నాడు. వారి మనసులు కఠినమైనది, దేవునితో ఉన్న ఆత్మీయ సంబంధం అంటే ఆత్మీయ అంధత్వంలో ఈ ప్రజలు ఉన్నారు కనుక నేటి వరకు పద్ధతిలో అది క్రీస్తునందు కొట్టివేయబడిన వారికి తేటపరచబడక ఆ ముసుకే, ఇంకా ఆ అంధత్వమే వారిలో నిలిచి ఉందని అపోస్తులైన పౌలు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ప్రేమేంద్రుడరా, ముసుగు నేను ఎందుకు మాట చెప్తానంటే కేవలం అది ఒక వేరుపాటుకు ఒక సూచనగా ఉంది, మధ్యంగా ఒక అడ్డంగా ఉందనే ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలండి. ఇక్కడ మనకు స్పష్టమైన వాక్యం ఏం తెలియజేస్తుంటే మోషే మహిమను ప్రతిబింబించాడు కానీ దాన్ని దాచుకోవాల్సి వచ్చింది. అర్థమవుతుందండి? ఆ మహిమను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు ఆయన మహిమ ఆయన ముఖం మీద ప్రకాశిందో ఆ మహిమ తగ్గిపోయేదిగా ఉంది. ఎప్పుడైతే జనులు ఆ మహిమను చూడలేకపోయారో దాన్ని ఏమైంది? దాచుకోవాల్సి వచ్చింది, ముసుగు వేసుకొని అది మూసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ గమనించండి, 2 విషయాలు చూసినట్లయితే వెలువడే మహిమ, క్రొత్త నిబంధనలకు మనం వద్దాం. ఇక్కడ మనం మొదటిగా ఏం చూసాం? మొట్టమొదటి విషయం ప్రతిబింబించే మహిమ. మోషే విషయంలో గమనించండి, అది ప్రతిబింబించే మహిమ. ఇది వెలువడే మహిమ. ఎవరిది? క్రీస్తు యొక్క రూపాంతరం విషయంలో మనం చూసుకున్నట్లయితే 9వ అధ్యాయం 2వ వచనం నుంచి 3వ వచనం చూసుకున్నట్లయితే మార్కు 9:2-3 6 దినముల తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రం వెంటబెట్టుకొని ఎత్తైన కొండ మీదకి ఏకాంతంగా వారిని తీసుకొని పోయి వారి ఎదుట రూపాంతరం పొందిన. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమైనవనియు మిగులు తెల్లవనియు, ఆయను లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏం చూస్తున్నాం? యేసు ఆ పర్వతం పైన, ఆ కొండపైన రూపాంతరం పొందినట్టుగా ఆయన వస్త్రాలు అత్యంత ప్రకాశమానంగా తెల్లగా మారిపోయినట్లుగా మనము చూస్తున్నాం. దీని సత్యాలు ఏంటంటే ఇక్కడ యేసు ప్రభు వారే ఆ మహిమకు మూలంగా ఉన్నారంటే ఆ మహిమకు సోర్స్ ఆయనే. ఇక్కడ గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తివంతుడని ఏమంటున్నాడు? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సునని యేసు ప్రభు వారి గురించి ఇక్కడ వాక్యము మనకు తెలియజేస్తూ ఉందండి. ఆయనే దేవుని మహిమ యొక్క తేజస్సుగా ఉన్నాడు. ఇక్కడ మోషే పాత నిబంధనలో ప్రతిబింబంగా ఉంటే కొత్త నిబంధనలో యేసు ప్రభు వారే దానికి మూలాధారం లేకపోతే మూలంగా మనము చూస్తున్నాం. ఈ సత్యాన్ని గ్రహించుకోవాలి. రెండవదిగా చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రం, ప్రవక్తలు ఏంటంటే క్రీస్తును సూచిస్తూ వస్తున్నాయని అనేకసార్లు మనం గడిచిన నెలలో కూడా ధ్యానించుకున్నాం. మార్కు 9:4 చూసుకున్నట్లయితే మోషే ఏలియాలు అక్కడ కనపడతా ఉన్నారండి. 4 చూసుకున్నట్లయితే మరియు మోషే ఏలియాను వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి అంటున్నాడు. అంతే మాత్రం కాకుండా ఇక్కడ లూకా 24:7 ఒకసారి మనం ధ్యానించుకున్నట్లయితే లూకా 24:7 ఒక మాట సెలవిస్తూ ఉంది. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పబడి సిలువబడి 3వ దినాన లేవలసి ఉన్నదని ఆయన వారు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అన్నది. ఇక్కడ ప్రియమైన దేవుడారా, క్షమించండి, నేను ఇది కాదు 24:27 ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియమైన దేవుడు ఇక్కడ చూడండి, మోషే సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనముల భావము వారికి
తెలిపాను అంటున్నాడు. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనాలన్నింటిలో వారి లోకం తను గూర్చిన వచనముల వరకు భావం వారికి తెలిపెను అని చెప్తా ఉన్నాడు ఇక్కడండి. చూడండి, యేసు ప్రభు వారు ఈ మాట మనకి ఇక్కడ లోక 24:27 చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటే దీనివల్ల నేను మనం చెప్పబోతున్న మాట ఏంటంటే ఇప్పుడు ఏంటంటారా, పాత నిబంధన అంతా కూడా అది యేసుక్రీస్తు గారికి ఛాయగా ఉంది, లేకపోతే ఒక నీడగా ఉంది, లేకపోతే ఆయననే సూచించే విధంగా పాత నిబంధన మనకు అనేక సార్లు ఒక నీడగా లేకపోతే ఒక ఛాయగా మనకు కనబడుతున్న సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించుకోవాలండి. మూడవదిగా చూసుకున్నట్లయితే తండ్రి ఇక్కడ ఆయన ధృవీకరిస్తూ ఉన్నారు. ఎవరు? యేసు ప్రభు వారిని. మార్కు 9:7 ఆయన అంటున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు. చూడండి, మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి అనే ఒక శబ్దం మేఘముల నుండి పుట్టెను. ఎవరు? ఇక్కడ తండ్రిని దేవుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడు అని చెప్పేసి అక్కడ తనకు అధికారాన్ని ధృవీకరిస్తున్నాడు. దేవుడు దృష్టిని మారుస్తున్నాడండి, మరి ఎవరిని కాదు, యేసు మాట మాత్రమే వినమని అక్కడ శిష్యులకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఏంటి బలమైన సత్యం ఏంటంటే ప్రేమించారా, మోషే దేవుని మహిమను చూశాడు, కానీ యేసు ప్రభు వారు మహిమగానే ఆయనే నిలిచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ప్రతిబింబం ఒక పక్కన మోషే ప్రతిబింబం అయితే యేసు ప్రభు వారి ఆ ఒక మహిమకు మూలాధారంగా ఉన్నారనే సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించుకోవాలండి. ఇక్కడ విడుదలయ్యే మహిమ అది శిలువ యొక్క రహస్యం అనే విషయాన్ని మనం గ్రహించాలండి. యోహాను 12:23 చూసుకున్నట్లయితే ఆయన ఏమంటాడు, మనుష్య కుమారుడు మహిమ పొందుకునే సమయము వచ్చిందని అక్కడ మాట సెలవిస్తూ ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆ మహిమ శిలువలో కనిపించేదిగా ఉందండి, గమనించుకోవాలి. ఇక్కడ ఆయన మాట చెప్తున్నమాట, నేను మహిమ పొందుకునే అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆ మహిమ ఎక్కడ కనపడింది మనకి? యేసు ప్రభు వారి శిలువలో స్పష్టంగా మనకు కనపడినట్లుగా మనం ఆ సత్యాన్ని గ్రహించుకోవాలండి. ఇక్కడ చూడండి, మనకు ఇంకా లోతుగా వెళ్ళినట్లయితే ఆ తెర చీలినట్లుగా మనము మత్తయి సువార్త 27:51 మనకు వాక్యం చదువుతున్నట్లే తెలుస్తుంది. 27:51 ఏమంటున్నాడు, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగను, భూమి వణికెను, బండలు బద్దలాయను. దేవాలయపు తెర పైనుండి కిందికి చిరిగిపోయింది అన్నట్టుగా మనం చూస్తున్నామండి. దేనికి సూచన ఇది? దేవుని సమక్షానికి నేరుగా ప్రవేశానికి ఇక సూచనగా మనకు కనబడతా ఉందండి. ఇక దూరం ఎంత మాత్రము లేదు అనే విషయాన్ని మనము గ్రహించుకోవాలి. ప్రేమైన దేవుడారా, రెండో విషయం చూసినట్లయితే మహిమ బయట నుంచి లోపలికి మారింది. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1:27 అపోస్తలుడైన పౌలు అంటాడు, అక్కడ ఆయన చెప్తామంటే, అన్ని జనుల్లో ఈ మర్మ యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణే ఉన్నాడనే సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియచేయగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను అంటున్నాడు. అన్ని జనుల్లో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అనగా మీ యందున్న క్రీస్తు మహిమ ఏమంటున్నాడు ఆయన? మీ యందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ ఉన్నాడని, ఆయనే మహిమకు నిరీక్షణ ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. మహిమకు నిరీక్షణగా ఈయనే ఉన్నాడన్న సత్యాన్ని, అంటే మనలో ఉన్న క్రీస్తే ఆ యొక్క మహిమ యొక్క నిరీక్షణ ఆశగా ఉన్నాడనే మన సంగతిని తెలుసుకోవాల్సిందండి. ఆ మహిమ మన అంతరంగం నుంచి క్రీస్తు ద్వారా వచ్చేదనే మనకి, అంటే బయట నుంచి లోపలికి అది మారినట్లుగా మనము చూస్తున్నాం. మూడవది చూసినట్లయితే శిలువ ఆ యొక్క దానికి మహిమకు ఆ విడుదల కేంద్రంగా మనం ఇక్కడ గమనించవచ్చండి. చూడండి, రూపాంతరం పర్వతం పైన కొండపైన అది మహిమ చూపించబడింది, శిలువ పైన ఆ మహిమ విడుదలైనట్లుగా మనం గ్రహించుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, రూపాంతరం కొండపైన మహిమ చూపించబడింది యేసుక్రీస్తు, అయితే ఆ మహిమ శిలువ పైన విడుదల చేయబడిన సత్యాన్ని గ్రహించుకోవాలండి. ప్రేమైన దేవుడా, నేను అనేకసార్లు చెప్తున్న విధంగా మనం దీనికి ఉపమానం చూసినట్లయితే విత్తనం నేలలో పడితేనే కానీ, దాన్ని పడి చనిపోతేనే కానీ దానికి జీవం రాదు. యోహాను 12:24 అంటారు కదా మాట. అదేవిధంగా ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన మరణం, ఆయన శిలువలో చేసిన త్యాగం ద్వారానే ఆ యొక్క మహిమ బయటకు వెలువడినట్లుగా ఇక్కడ సత్యాన్ని మనము గ్రహించుకోవాలండి. గమనించినట్లయితే ప్రేమించారా, పర్వతం పైన మహిమ కనిపించింది, అయితే శిలువ పైన మహిమ విడుదలైన సత్యాన్ని మరొకసారి నేను హెచ్చరిస్తున్నా గ్రహించుకోవడానికి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:18 చూసినట్లయితే ప్రేమించారా, మనమందరమును ముసుకలేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దములో ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఏమంట? మనమందరం కూడా
ఆయన ఎప్పుడైతే ముసుగు ఆయన సిలువలో అది కొట్టివేసి ఆ దేవాలయపు చిరిగిపోయింది, ఆ ముసుగు అనే ఆత్మీయ అంధత్వాన్ని తీసి దేవునికి దూరంగా ఉన్న విషయాన్ని తీసివేసి దేవునికి దగ్గరగా చేసి ఇక్కడ ఏమంటున్నాడు, ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింపచేయు మహిమ నుండి అధిక మహిమ పొందుటకు, అద్దము వలె ప్రతిబింబించే చేయు మహిమ నుండి అధిక మహిమ పొందుచు. అంటే మహిమ అక్కడ ఇంకా అధికమైన మహిమ, ఒక అద్దంగా కాదు కానీ మనమే ఒక మహిమగా ఆ మహిమను ప్రతిబింపచేయచ్చు, ప్రతిఫలం ఏంటంట అధిక మహిమ పొందుచు ప్రభు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఎంత శ్రేష్టమైన భాగ్యం అనే విషయాన్ని ఇక్కడ గమనించండి. చివరి గట్ట మనం చూసుకున్నట్లయితే ప్రేమ దేవుళ్ళరా, మన యొక్క రూపాంతరం. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం శిలువకు వేయబడిన యేసుక్రీస్తు యొక్క వారి చివరి దశ, చివరి ఘట్టం, ఆయన రూపాంతరం అనే అంశంలో మన చివరి దశ ఏంటంటే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ముసుగు లేని వారుగా ప్రతిబింబించే దాని నుంచి ఇంకా మహిమ నుండి మహిమకు మనం రూపాంతరం, ముసుగు లేని వారి వలె ప్రభు పోలికగా మనము ప్రభుతో ఆ మహిమను ప్రతిబింబించేవారుగా మహిమతో కూడా కలిసి ఉన్నవారుగా మనము ఆయన ఇక్కడ స్పష్టంగా వివరిస్తున్నాడండి. ఆ వాక్యం చాలా స్పష్టంగా మనం గ్రహించాలండి. మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు ప్రభు ఆత్మచేత ఆ పోలికగానే ఆయన పోలికలోనే మనం మార్చబడుతున్నామనే సత్యాన్ని గ్రహించాలి. చివరి గట్ట మన జీవితంలో కూడా చూసుకున్నట్లయితే ఆయన మహిమలోనికి, అంటే ఆయన మహిమను మనము అధిక మహిమను ఆయన పోలికలోనికి వచ్చేవారిగా ఉండాలనే సత్యాన్ని, ఈ ఆత్మీయ విలువైన సత్యాన్ని గ్రహించాలని నేను కోరుచున్నా. ప్రేమేంటరా, మనం మారుతున్నాం. ఇది బయటి మార్పు కాదండి, ఇది లోపలి యొక్క స్వభావం యొక్క మార్పుగా మనం గ్రహించుకోవాలి. ప్రేమేంటరా, రెండోదిగా చూసుకున్నట్లయితే మహిమ నుండి మహిమగా అంటున్నాడు. రోమియోలకు రాసిన పత్రిక 8:9 కూడా 29 కూడా ఇక్కడ చూసినట్లయితే రోమియోలకు రాసిన పత్రిక 8:29 కూడా చూడండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులతో చేసినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యము గల వారిని ముందుగా ఆయన స్వారూప్యమందు అవ్వడానికి, ఆయన స్వారూప్యంలోనికి మనల్ని ముందుగా ఆయన నిర్ణయించుకున్నాడనే శ్రేష్టమైన సత్యాన్ని ఇక్కడ వాక్యము తెలియజేస్తుందని చాలా ఆనందకరమైన విషయం. 1 యోహాను 3:2 కూడా ఒక మాట చూసుకున్నట్లయితే, 1 జాన్ 3:2 మనం చూసుకున్నట్లయితే, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమైనా మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఎన్ని వాక్యాలు ఏం చెప్తున్నాయండి ఇక్కడ. యేసు ప్రభువు చివరి దశ ఈ జరిగిన సంగీత రూపాంతరం అయితే, మన ఆత్మీయ జీవితంలో ప్రేమేంది ఏమి బిడ్డారా, మనం ఒక నిజంగా ఆత్మీయతలో ఒక స్టేజ్కి, ఒక చివరి అంటే ఒక శ్రేష్టమైన అత్యంత ఉన్నతమైన స్థానానికి వచ్చినట్లయితే మన యొక్క చివరి దశ ఏంటంటే ప్రేమ దేవుడారా, ఆయనలో రూపాంతరం పొందుకొని ఆయన స్వరూపంకి వచ్చి ఆయన పోలికలో ఆయనతో ఆయన స్వభావం కలిగి మనం కూడా ఉంటామనే వాక్యాన్ని దేవుని వాక్యము చాలా దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉందండి. ప్రేమేంది దేవుడారా, మనం మహిమను మోసేవారిగా ఉన్నామనే మాట ఏమంటున్నాడు, మత్తయి రాసిన సువార్త 5:14 కూడా అంటున్నాడు కదా, మీరు లోకానికి ఏమై ఉన్నారు, వెలుగై ఉన్నారండి. ఈరోజు దేవుడు మనల్ని మెరుగుపరచడం కాదండి, పూర్తిగా మార్చాలని ఆశపడుతున్నాడు. ఏదో కేవలం పైన మెరుగుపరచాలని కాదు, కానీ ఆయన రూపాంతరం లోపల నుంచి మార్చాలని ఆశపడే దేవుడుగా ఉన్నాడనే సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. మనము అప్పుడప్పుడు వెలిగేవారు కాదు, కానీ నిత్యం ఆయన కొరకు వెలిగే వ్యక్తులుగా ఉండాలనే విషయాన్ని మనం గ్రహించుకోవాలండి. శిలువ మనల్ని క్షమించడం మాత్రమే కాదండి, మన యొక్క ప్రకృతిని, మన జీవితాన్ని అది మార్చేదిగా ఉంది, మనం రూపాంతరపరిచేదిగా ఉన్న సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. ప్రేమ దేవుడారా, మనం దేవుని మహిమకు కేవలం ఒక ప్రతిబింబించే అద్దము కాదు, కానీ మనమే ఆ మహిమకు ఛానల్గా ఉన్నామనే సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. ప్రేమ దేవుడారా, చూడండి, ప్రతిరోజు కూడా ఈ విషయాలు జరగాలంటే మన జీవితంలో ఏం చేయాలి? ఈ రూపాంతరం రావాలంటే ప్రతిరోజు దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపేవారిగా ఉండాలి. ముసుగులు అంటే పాపం, భయం, ద్వేషాన్ని మనము తీసివేసేవారుగా ఉండాలి. అంత మాత్రం కాకుండా క్రీస్తు స్వరాన్ని వినేవారుగా ఉండాలి. ప్రార్థనలో మనలోని మహిమను బయటపెట్టేవారుగా ఉండాలి. తద్వారా మనలోని మహిమను బయటపెట్టేవారుగా ఉండాలి. ఈరోజు మనల్ని ప్రశ్నించుకుందాం, మనం నిజంగా ప్రతిబింబ జీవితం గడుపుతున్నామా, లేక నిజమైన రూపాంతరాన్ని అనుభవిస్తున్నామా? గమనించుకోండి. ఇంకా ముసుగు మనలో దాగి ఉన్నదా అనే ఒక ప్రశ్నను మనం ఈరోజు వేసుకునేవారుగా ఉండాలి. మనం నిజంగా ప్రేమ దేవుంటారు. ఈరోజు మన జీవితం ఏ విధంగా ఉంది, ఎన్ని విషయాలు మనకి ఏం తెలియజేస్తూ ఉన్నాయి, చివరి దశలో ఆయన జరిగిన రూపాంతర విషయాలు ఏం జరుగుతూ ఉన్నాయి,
ఏం తెలియజేస్తూ ఉందంటే, ఆయనతో ఒకవేళ ఆ మహిమను తెలుసుకున్న నీవు ఇంకా నీ పాపంలో ఒకవేళ నీ యొక్క ఇష్టానుసరమైన జీవితంలో జీవిస్తే ఆయన మహిమను నీవు పొందుకునే వ్యక్తిగా, ఆ యొక్క మహిమకు నీవే ఒక రూపాంతరంగా ఉండే వ్యక్తిగా నువ్వు ఉండలేవు. కానీ నువ్వు ఇంకా ముసుగుతోనే ఉన్నావనే విషయాన్ని సత్యాన్ని గ్రహించుకోవాలి. యేసు ప్రభు వారి ఉద్దేశం అది కాదండి. క్రీస్తుకు శిలువైబడిన యేసు క్రీస్తు వారు ఈరోజు కూడా నేను పిలుస్తూ ఉన్నాడు. ఆయన మహిమ ద్వారా మనల్ని మహిమగా మార్చాలనుకున్నాడు. ఆయన రూపాంతరం మనలో అది అంతరంగం నుంచి వచ్చేదిగా ఉంది. మోషే కేవలం అక్కడ ప్రతిబింబించి అది మరుగైపోయేదిగా ఉంది. కానీ యేసుక్రీస్తు వారు శాశ్వతమైన రూపాంతరం, శాశ్వతమైన ఒక దీనికి ఆయనే మూలంగా ఉన్నాడు. ఆయనతో మాత్రం ఆయనతో ఉంచుకోకుండా ఆయన కలువరి శిలువలో ఆ కార్యాన్ని వెలువడించాడు. ఆ యొక్క శిలువ మరణం ద్వారా ఆ యొక్క ఏంటంటే ఆ వేలు దేవాలయపు తెర చినిగిపోయింది, అడ్డును తొలగించాడు. మనం ఇక ప్రత్యక్షంగా ఆయన సన్నిధిలో, ఆయన పోలికలో, ఆయన రూపంలోనికి మనము మార్చేవారిగా ఉండాలి, అంటే మార్పు పొందుకునేవారిగా ఉండాలి. ఆయన మహిమకు మనమే సాధకులుగా మనం ఉండాలనే సత్యాన్ని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈరోజు నువ్వు నేను కూడా అలా ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రేమని విడరా మన జీవితం మన ఈరోజు యేసుక్రీస్తుని అడిగేవారిగా ఉందాం. యేసయ్య నా జీవితంలో ప్రతి ముసుగును, అంటే పాపమును, ప్రతి ఒక్క అన్వాంటెడ్ విషయాల్ని తొలగించు నాయన. నీ కేవలం నీ స్పర్శ మాత్రమే కాదు నాయన, నీ యొక్క రూపాంతరాన్ని కోరుతున్నాననే విషయాన్ని మనం అడుగుదాం. నీ మహిమలో నా లోపల నివసింపచేయనాయన అని అడుగుదాం. అంత మాత్రం కాకుండా ఇప్పటి నుంచి నేను పూర్తిగా మారు మనసు పొందుకున్న కృపను అనుగ్రహించు అని యేసు ప్రభువుని అడిగే వీటిగా మనం ఉందాం. ప్రేమ ఏమిటరా చూసుకున్నట్లయితే కేవలం మోషే కొంతసేపు ఇక్కడ ప్రకాశించాడు, అయితే క్రీస్తు మనల్ని శాశ్వతంగా ప్రకాశింపజేశాడు. హల్లెలూయా. మోషే మరలా చెప్తున్నా, మోషే కేవలం ఇక్కడ కొంతసేపు మాత్రమే ప్రకాశించాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శాశ్వతమైన తన నిర్ణయంతో, అంటే తన శిలువ మరణంతో మనల్ని శాశ్వతంగా ప్రకాశింపచేశాడు అనే సత్యాన్ని గ్రహించుకుని ఆ విధంగా మన జీవితంలో కూడా ఆ యొక్క మహిమను ప్రకాశింపజేసేవారుగా మనం ఉందాం. దేవుని మహిమ కొరకు మనం జీవిద్దాం. దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్.